గూడూరు ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు. గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలయాలు ఇతర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 2026 జూలై 28న గూడూరు మండలం మల్లవోలు గ్రామంలో జరిగిన చోరీ కేసులో నిందితులు బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు తదితరులను దొంగలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై గూడూరు పోలీస్ స్టేషన్ లో సిఆర్ నెంబర్ 142/2026 గా బిఎన్ఎస్ యాక్ట్ 2023 లోని 331/4, 305 డి, 305 ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల నుండి ఒక బంగారు ఉంగరం, ఒక వెండి కడియం, వెండి వస్తువులు, వెండి గ్లాసు, వెండి ప్లేటుతో పాటు సుమారు 3.5 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చోరీలకు ఉపయోగించిన మోటార్ సైకిల్ తో పాటు మరో 2 మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అరెస్ట్ అయిన నిందితులపై ఇప్పటికే గూడూరు, కారంచేడు, ఆమార్తలూరు, నల్లపాడు పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గత నెల అనగా 28/7/2026 నైట్ గూడూరు మండలంలో మల్లవోలు గ్రామం కుమ్మరపాలెంలో భక్తాంజనేయ స్వామి దేవాలయంలో నైట్ దొంగతనం జరిగింది. ఆ దొంగతనాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా ఎస్పీ గారైన శ్రీ వి విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఫెడరల్ సిఐ ప్రసాద్, గూడూరు ఎస్ఐ ప్రకాష్ వీళ్ళిద్దరూ ఆధ్వర్యంలో ఒక టీంని ఎస్పీ గారు ఫామ్ చేయడం జరిగింది. అఫెన్స్ ఈ నేరం జరిగిన 20 రోజుల్లో ఇందులో ఇద్దరు దొంగల్ని చాకచక్యంగా సిఐ గారు, ఎస్ఐ గారు పట్టుకుని ఈరోజు మధ్యాహ్నం 2:30కి పచ్చర్లంక హైవే మీద ఎస్ఐ గారికి వచ్చిన సమాచారంపై ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 28వ తారీఖు జూలై 28వ తారీఖు నైట్ భక్తాంజనేయ స్వామి టెంపుల్లో దొంగతనం చేసిన దేవుడి సిల్వర్ వస్తువులు అన్నింటినీ కూడా ఎంటైర్ ప్రాపర్టీ, మొత్తం టోటల్ ప్రాపర్టీని అంతా కూడా ఎస్ఐ గారు ఈరోజు ముద్దాయిల దగ్గర నుంచి వసపరచుకోవడం జరిగింది. ముద్దాయిలు ఇద్దరు కూడా వెదురుపల్లి దుర్గేష్, తెనాలి, అలాగే జోష్ బాబు, వీళ్ళిద్దరూ కూడా తెనాలికి సంబంధించిన వ్యక్తులు. వీళ్ళిద్దరు దగ్గర నుంచి కూడా సుమారుగా 3.5 కేజీల సిల్వర్ వస్తువులు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఇదే కాకుండా గతంలో గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా టెంపుల్లో దొంగతనం చేయడం జరిగింది. అలాగే అమృతలూరు పోలీస్ స్టేషన్ కూడా ఒక టెంపుల్ అఫెన్స్ చేయడం జరిగింది. 3వ అఫెన్స్ వచ్చి కారంచేడు. ఈ కారంచేడు పోలీస్ స్టేషన్ ఏరియాలో ఒక టెంపుల్ అఫెన్స్ కూడా చేయడం జరిగింది. ఈ కేసులో రికవరీ చేసిన ప్రాపర్టీ ఓన్లీ గూడూరు పోలీస్ స్టేషన్కి సంబంధించిన ప్రాపర్టీ వరకే ఎస్ఐ గారు రికవరీ చేశారు. ఈ మిగిలిన 3 నేరాలు కూడా వాళ్ళ యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్లో గూడూరు ఎస్ఐ ప్రకాష్ గారిని, అలాగే పెడన్ సిఐ ప్రసాద్ గారిని ఎస్పీ గారు అభినందించడం జరిగింది. వీళ్ళిద్దరికీ కూడా రివార్డ్ రోల్స్ పంపించడం జరుగుతుంది. ఈ సర్కిల్ తరఫు నుంచి మన గూడూరు ట్రిపుల్ మర్డర్, డబల్ మర్డర్, ఇది ఒకటి ఇలాంటి చేస్తున్న ఈ సర్కిల్ టీంకి రివార్డ్స్ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే మన కృష్ణా టీం నుంచి అన్న సార్ రివార్డ్స్ ఎస్పీ గారు ఇస్తున్నారు. ఎస్పీ గారు ఇస్తారు. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కన్సర్న్ పోలీసులకి ఎస్ఐ గారి సమాచారం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇద్దరు ముద్దాయిలను కూడా జ్యుడిషియల్ కస్టడీకి కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది.